అంటే గురువుగారు అన్నాడు, ఒరే నోరు మూసుకోండి, సాయంత్రం కృతజ్ఞత కూడిక పెడదాం మన ఇంట్లో అన్నాడంట. దేని గురువుగారు, గోరు ఊడిపోయి రక్తం ఆ వజాన్ని కారుతా ఉంటే, ఏళ్ళు ఇరగలేదు కదరా అన్నాడంటే గురువుగారు. ఏమన్నాడు? గోరేగా పోయింది, ఏళ్ళు ఇరగలేదుగా అన్నాడు. చూడండి ప్రియులారా, ఎంత కృతజ్ఞత. ఏలు పోతే బాధపడదు, గోరు పోతే మళ్ళా గోరేం చేస్తుంది వచ్చేది. అందుకనే కృతజ్ఞత కోరిక ఒక క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇది నాలుగు ఈ విషయం చాలా మంది కృతజ్ఞత లేని వారికి ఉంటున్నారు. లేడారా, కృతజ్ఞత అంటే వాళ్ళకి అర్థం కావటం కదా. కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలంటే 10,000 ఉండాలా, 10 లక్షలు ఉండాలా, అందరికీ భోజనాలు పెట్టి మరమరాలు పెట్టరాదు, బఠానీలు పెట్టరాదు, ఒక ఛాయి రాదు. నీ స్థితిని బట్టి ఏమంటే కృతజ్ఞత కూడికి అంటే భోజనాలు పెట్టాలనే రూల్ ఉందా? మరమరాలు తీసుకురా 10 కేజీలు, అందరూ దోశల్లో పోసి పంపి అయిపోయింది కృతజ్ఞత కూడిక. ఇది కూడా తెలియదా నీకు? అదండి, చాలా మంది సంవత్సరం అయినా కూడా ఒక్క రోజు కూడిక పెట్టరు. నేను ఈరోజు బెత్లెహేముకి వెళ్ళా, ఉయ్యూరుకి వెళ్ళా, పాస్టర్ గారిని అడిగి, ఏమండి మీ ఊరిలో ఏమన్నా కృతజ్ఞత? అయ్యా నేను వచ్చి 2 ఏళ్ళు అయింది, ఒక్కడ పెట్టినోడు లేడు అన్నాడు. ఆ ఆశీర్వాదం గారు, ఆ ప్రభాకరరావు గారు తప్ప ఒక్కళ్ళు కూడా ఏం పెట్టలేదంట చెబుతున్నాడు ఆయన. ఏం చెప్పాలన్న వీళ్ళకి అంటున్నాడు. పిల్లల క్రైస్తవుడు కృతజ్ఞత లేని బ్రతుకుతున్నాడు. జ్ఞాపకం పెట్టుకో. కనీసం సంవత్సరంలో అసలు వాస్తవంగా మనం ఎన్నిసార్లు పెట్టాలా? ధర్మశాస్త్ర ప్రకారం 3 సార్లు పెట్టుకోవాలి మనం. కనీసం ఒకసారైనా మనం పెడితే ఇలా దేవునికి, అందుకని పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చబడుతూ ఉంది. ఎలాగూ 24 పెద్దలు దేవదూతలందరూ ఏం చేస్తున్నారంట? ప్రభుని నిత్యము స్తుతిస్తున్నారు. భూలోకములో మనం కూడా ఏం చేయాలంట? నిత్యము కృతజ్ఞతాస్తుతులు కలిగి ప్రభుని మనము ఘనపరచాలని దేవుడు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చక్కటి నివాసం ఇచ్చాడు. కాబట్టి ఇలాగన వారి సంవత్సరం ఆఖరులో ఈ చక్కటి కృతజ్ఞత కూడిక పెట్టుకొని అనేకులైన వారి బంధువులను స్నేహితులను పిలుచుకొని దేవునికి మహిమ చెల్లించే ధన్యత. కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోకుండా. ఇదే నాన్న చేసిన మేలులు మర్చిపోతున్నావంటే నీలో ఏముండదు? కృతజ్ఞత ఉండదు. అంతే, ఈ సమస్య లేదు. దేవుడు నీకు చేసిన మేలులన్నీ మర్చిపోయావంటే నీలో ఏం లేదు. మర్చిపోని వాళ్ళే కృతజ్ఞత కూడికలు కలిగి ఉంటారు. ఓ దేవుడు ఇంకా బ్రతికించాడు. ఒక ఆయన అన్నాడు, సంవత్సరానికి దోమలు కొట్టి 2 కోట్ల మంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారంట. అందులో 27 లక్షల మంది చనిపోతున్నారంట. ఒక దోమ కొడితే ఏముంటుంది? మరి అలెగ్జాండర్ గారికి ఏం కుట్టిందంట? దోమ కొడితే చచ్చిపోయాడు. ఎన్నిసార్లు మనకు కుట్టాయి దోమలు? దేవుడు మన సజీవులుగా ఉంచాడుగా. ఏమండి, దోమలు కొట్టలేదా మనల్ని? దోమకాడు తినలేదా మనం? 2 కోట్ల మంది వ్యాధిగ్రస్తులు అయ్యి హాస్పిటల్లో ఉన్నారంట. 27 లక్షల మంది ఏమయ్యారంట? చచ్చిపోయారంట. మరి ఆ గుంపులో ఉంచకుండా ఈ దినాన ఈ డిసెంబర్ మాసం 14వ తారీఖు వరకు మనల్ని కాపాడంటే మన కృతజ్ఞత చెల్లించొద్దా? దేవునికి స్తోత్రాలు చెల్లించవద్దా? కాబట్టి మనం ఈ దినాన చాలా విషయాల్లో క్రైస్తవుడు కృతజ్ఞత లేనివాడిగా ఉంటుంది. అందుకని భక్తుడు పౌలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఏమంటున్నాడంట? ప్రతి విషయమునందు, ప్రతి విషయంలో ప్రియులారా, ప్రతి విషయంలో మనము దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రభా ఈ మేలు చేశావు, ప్రభా నన్ను ఇదిగా ఉంచావు, ఆరోగ్యముగా ఉంచావు, నెమ్మదిగా ఉంచావు. కాబట్టి ఎంతోమంది చనిపోతున్నారు. అందుకనే 38 యెషయా గ్రంథంలో ఏమంటాడు? 18లో సజీవులు సజీవులే కదా, దేవుడిని ఏం చేస్తారో ఇంకా మళ్ళీ సజీవులుగా ఉంచాడు ఈ దినాన. అందుకు మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఘనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. ఏంటది? వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి. ఇక్కడ మనము యేసు ప్రభు ప్రియులారా ఈ లోకానికి వచ్చారు. ఇక్కడ దేవుని యొక్క త్యాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2025 సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు ఇలా
ప్రియులారా మానవాళిని ప్రేమించి ఒక త్యాగం చేశాడు ఆయన. ఇది నాన్న ఏ దేవుని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకున్నాం. త్యాగం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? సాక్రిఫైస్. దేవుడు తన కుమారుణ్ణి మన కొరకే సమర్పించుకొని పంపించాడు. చూడండి, ఇక్కడ ఈ రాత్రి మీరు గమనిస్తే క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే స్తుతులు చెల్లించడం, క్రిస్మస్ అంటే ఒక వార్త, క్రిస్మస్ అంటే ఒక త్యాగం. మనం త్యాగం చేయగలమా? అర్ధరాత్రి 1 గంటకి మీటింగ్ పెట్టాం. అందరు అంటే ఎవరైనా త్యాగం చేస్తారా? ఏమయ్యా మీ పాస్టర్ గారి దిక్కు మెంటలా, మీరు నిద్రపోవద్దా అంటారు. మీరు ఏమంటారు? అంటారా లేదా? త్యాగం చేసేవాడు ఎక్కడికి రావాలి? 1 గంటకైనా మందిరానికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ప్రియులారా ఈ లోకమును ప్రేమించి ఆయన గొప్ప త్యాగం చేశాడు, సాక్రిఫైస్ చేశాడు. లోకమంతా చెడిపోయింది, లోకమంతా పాడైపోయింది, భూలోకమంతా బలత్కారముతో ఉన్నది. దీన్ని బాగు చేసేవాడు లేడు. అందుకనంటే 3 దేవదూతలు ప్రభు దగ్గరికి వచ్చారంట. ప్రభువా, మిఖాయేలు దూత వచ్చిందంట. అయ్యా నేను వెళ్తానులే, ఎందుకంటే నేను యుద్ధాలు చేయటంలో గొప్ప వీరుణ్ణి. వెళ్ళిపోయి ప్రజలందరినీ ఏం చేస్తా, నేను రక్షిస్తాను, శత్రువును హతమారుస్తాను అని అంటే ప్రభు అన్నాడంట. అట్లా చేస్తే ప్రజలు రక్షణ పొందరు అన్నాడంట. సరే గాబ్రియేలు దూత అందంట. అయ్యా నేను పోతాలే, అన్ని వార్తలు మోసుకెళ్ళేది నేనే కదా లోకానికి, నేను పోతాను, వాళ్ళందరూ చెవుల్లో చెబుతాను, మారండి మారండి అండి. అట్లా చెబితే కూడా మారరు అన్నాడంట తండ్రి అయిన దేవుడు. అయితే మరి ఎట్లా పరిష్కారం అంటే, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, ప్రియమైన కుమారుడు. నా కుమారుడిని ఏం చేస్తా, లోకంలోనికి పంపిస్తానన్నాడంట ప్రభు. ఇలా అందుకని ఇది క్రిస్మస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితము తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడంట? త్యాగం చేసుకున్నాడు. తన సొంత కుమారుణ్ణి వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇలా మన పిల్లవాళ్ళను స్కూల్లో కొడితేనే వెళ్ళి ప్రిన్సిపాల్ మీద ఏం చేస్తున్నాం, మనం తగులాడుతున్నామండి. ఏదో ఒక దెబ్బ వేసాడు చదువుకోలేదని, సరే కొట్టాడే అనుకోండి. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుణ్ణి, ప్రియరా నీ కొరకు నా కొరకు. అందుకని యోహాను సువార్త 3:16 ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ఇంత లేదు దానికి, ఇంత లేదు ఇంత అని లేదు. కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిని, అద్వితీయుడంటే ద్వితీయుడు లేడు, తృతీయుడు లేడు, దేవునికి ఒకే ఒక కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశాడంట? ఇలా త్యాగము చేశాడు. ఆ పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలా? ఇలా ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి మానవుని యొక్క పాపాన్ని పరిహరించడానికి దేవుడు గొప్ప త్యాగం చేశాడు. ఏమిటా త్యాగం అంటే 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంతులేని ప్రేమ అంట దేవుని ప్రేమ. దేవుని ప్రేమకి ఏమి లేదంట, అంతము లేదు. మన ప్రేమ కొద్దిగానే ఉంటుంది. బాగా ఉంటే అన్నా బాగున్నావు అంటావు, ఏదన్నా మధ్య తప్పితే ప్రియులారా మానవ ప్రేమకు దేవుని ప్రేమకు వ్యత్యాసం ఉన్నది. కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి, కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఒక మాట రాశాడు పౌలు గారు. చూడండి ఒక మాట, కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఇలాగున రాయబడతా వచ్చింది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. ప్రియారా మనం చూస్తా ఉన్నాం, మనం అంధకారములో ఉన్నాం. దేవుడంట తన ప్రియ కుమారుణ్ణి, ప్రేమా కుమారుణ్ణి మత్తయి సువార్త 3 కూడా అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి తండ్రి అయిన